ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలండి అంటే బియ్యం పిండి పంచదారను కూడా పొడి కింద చేసి ఆ రెండు కలిపి అందులో యాలకుల పొడి కలపండి. కలిపి ఒక చిన్న పళ్ళెంలో వేసి పళ్ళెంలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి అప్పుడు ఆ దీపం పెట్టండి ఆ నేతిలో. ఇది మొట్టమొదటి పని చేయాల్సి. తర్వాత ఏం చేస్తారంటే ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి వెండితో ఒక కడియం చేయించండి. ఇదిగో ఇక్కడ ఈ బొమ్మలో చూపిస్తున్నాను కదా, అలాగే సన్నగా వెండి తీగతో కడియం చేయించి అప్పుడు స్వామి ముందు కూర్చుని సంకల్పించి, స్వామి నీ దయ వల్ల కనుక ఈ వ్యాధి తగ్గి మాకు మళ్ళీ స్వస్థత చేకూరితే తిరువళ్ళూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాము, ఈ కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పం చేసి అప్పుడు స్వామికి పూజ చేయండి. మీరు మామూలుగా చేసే పూజ విష్ణు సహస్రనామం వచ్చింది అనుకోండి, చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోండి. అలాగనే ఆ రోజు చేయాల్సిన మూడో పని ఏమిటి అంటే, మీ ఇంటి దగ్గరలో ఏదైనా చెరువు ఉందనుకోండి అక్కడ కానీ, లేకపోతే చెరువు లేకపోతే బావి ఉందనుకోండి అక్కడ కానీ, బావి కూడా లేకపోతే మీ ఇంట్లోనే ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లలో కానీ ఇంటిల్లిపాది ఒక్కొక్క బెల్లం ముక్క తీసివేయండి. ఆ నీటికి ప్రదక్షిణం చేసి ఆ తిరువళ్ళూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నాము అన్నట్టుగా సంకల్పించి అందులో ఒక బెల్లం ముక్క వేయండి. ఇలాగా ఆ స్వామిని ఆరాధించాలన్నమాట. ఆ తర్వాత పూజ అంతా అయిపోయి ఆ దీపం కొండెక్కిశాక ఆ ప్రసాదం అంతటిని కలిపేసి చిన్న చిన్న ఉండలు చేసి ఇంట్లో అందరూ తినేయండి. ఆవు నెత్తితో కలిపితే చిన్న ఉండల కింద తయారవుతుంది కదా, తీసేసుకోండి ఆ ప్రసాదం. తర్వాత వ్యాధి నెమ్మదించాక తిరువళ్ళూరు వెళ్ళి తప్పకుండా హుండీలో ఆ కడియం వేసి స్వామి దర్శనం చేసుకోండి.